హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కాశీలోని ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన లోలార్క్ ఆదిత్యుని గురించి తెలుసుకుందామండి. లోలము అంటే ఒకే విషయం గురించి చింతించమని అర్థం అన్నమాట. మహాదేవుడైన శివుడు ఒక కార్యం కోసం సూర్యభగవానుడిని కాశీకి పంపిస్తాడు. సూర్యుడు కాశీకి వచ్చి మహాదేవుడు చెప్పిన పని పూర్తి కాక వెనకకి వెళ్ళలేక శివునికి భయపడి కాశీ మీద లోలత్వంతో కాశీలోనే గంగానది తీరంలో ఒక తీర్థాన్ని సృష్టించి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడే పూజ చేయడం ప్రారంభిస్తాడు. ఈ తీర్థాన్ని మనం లోలార్క్ కుండ్ అని పిలుస్తారనమాట. ఈ లోలార్క్ కుండం కాశీకి దక్షిణ భాగంలో అస్సీ నది గంగానదిలో కలిసే సంగమం వద్ద ఈ ఆలయం ఉంటుందన్నమాట. ఎక్కడైనా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు. ఇది అస్సీ ఘాట్ సమీపంలో ఉందన్నమాట. మార్గశిర మాసం కానీ ఆదివారం రోజు కానీ సప్తమి తిథులు ఉన్నప్పుడు ఈ సూర్యుడిని దర్శించినప్పుడు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కాశీఖండం చెప్పబడింది. ఈ లోలార్క్ సమీపంలోనే స్నానం కానీ దానం కానీ హోమం కానీ దేవతల్ని అర్చించడం కానీ కొంచెం చేసినా సరే అనంత ఫలాన్ని ఇస్తుందని కాశీఖండంలో చెప్పారండి. అలాగే సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తే కురుక్షేత్రంలో స్నానం చేసిన దానికంటే 10 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని కూడా కాశీఖండంలో చెప్పబడింది. అలాగే రథసప్తమి నాడు అస్సీ సంగమమున లోలార్క్ కుండంలో కానీ స్నానం చేసిన వారు 7 జన్మాల పాపాల నుంచి కూడా విముక్తులవుతారని కాశీఖండంలో చెప్పబడింది. అలాగే రథసప్తమి రోజు ఆదివారం రోజు ఈ లోలార్క్ కుండంలో ఉన్న సూర్యుడిని ఉపాసించిన వారికి చర్మ రోగాలకు సంబంధించి కానీ నేత్ర రోగాలకు సంబంధించి కానీ 7 జన్మ పాపాల నుంచి విముక్తులవుతారని కాశీఖండంలో చెప్పారండి. ఈ లోలార్క్ కుండంలో నీరు పక్కనే ప్రవహిస్తున్న గంగానది యొక్క స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. ఈ ఫోటోలో చూపించిన విధంగా ఈయనే లోలార్క్ ఆదిత్యుడిగా అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు. ఇవి చూడడానికి చాలా చిన్న చిన్న విగ్రహాలుగా ఉంటాయండి, కానీ ఇక్కడ అపారమైన సూర్యశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ కాశీలోని మొత్తం 12 సూర్య దేవాలయాలని బెనారస్ హిందూ యూనివర్సిటీకి సంబంధించిన ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి చెందిన ప్రొఫెసర్లు, అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్లు కాస్మిక్ ఎనర్జీని క్యాప్చర్ చేయగలిగే ఇన్స్ట్రుమెంట్స్ని ప్రతి ఆలయంలో అమర్చి 1 సంవత్సరం పాటు రీసెర్చ్ చేశారండి. పరిశోధనల అనంతరం వాళ్ళకు వచ్చిన ఫలితాలు సూర్యభగవానుడు ఒక్కొక్క రాశిలో ప్రయాణించేటప్పుడు ఒక్కొక్క ఆలయంలో ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ అనేది రికార్డ్ అవ్వడం గమనించి దాని మీద వాళ్ళు రీసెర్చ్ పేపర్స్ కూడా పబ్లిష్ చేశారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో. వీటి యొక్క డీటెయిల్స్, వీటి పూర్తి విషయాలు అనేది మనం రాబోయే వీడియోల్లో చర్చించుకుందామండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.